నా పేరు కె తిరుపాల్. మాది బద్వేల్ నియోజకవర్గం, గోపవరం మండలం, రాచాయపేట గ్రామం. కడప ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఇక్కడ? ఎక్కువ అవకాశాలు వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళకే ఉన్నాయి. వీళ్ళంతా అర్హత లేని వాళ్ళు. వాళ్ళ కోకు రాను కూడా అందుబాటుకు రారు అసలు. అది వైఎస్ అవినాష్ రెడ్డి విజయనగరం మోగిస్తారు. ఎందుకు ఆయనే గెలుస్తారు? ఏమైనా అభివృద్ధి జరిగింది 5 ఏళ్లలో? ఎందుకు జరగలేదండి? కళ్ళకు కనపడుతుంది. సామాజిక వర్గంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఉన్నతమైన వర్గంలో కూడా ఓబీసీ వాళ్ళకి కూడా అన్ని వర్గాల వాళ్ళకి ఖచ్చితంగా తూచే తప్పకుండా ఏవైతే నవరత్నాలలో మాట ఇచ్చినాడో అవే కాకుండా ఇవన్నీ కూడా చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ గారు. ఇలా ప్రతి ఒక్కరికి అక్కా చెల్లెమ్మలకు కానీ, అవాతాతలకు కానీ, విద్యార్థులకైతేనేమి, నాడు నేడు అయితేనేమి, వైద్య రంగంలో హాస్పిటల్ అయితేనేమి, ఇక మున్సిపాలిటీ పరంగా 130 కోట్ల డెవలప్మెంట్ అయితేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చాలా అభివృద్ధి జరిగింది. అందులో 2 ఏళ్ళు కరోనా ఉన్నది. 2 ఏళ్ళ తర్వాత 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చూపించిన వ్యక్తి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు కూడా లేరు. రాష్ట్రంలో దేశంలో ఈ ఒక్క గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా కడప జిల్లాలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఎంతో మా బద్వేలు వాసులకు కానీ, మా లీడర్లకు కానీ, మా కార్యకర్తలకు కానీ దగ్గరగా పోయి పలకరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సాధక బాధలు తెలుసుకొని అన్ని విధాల వాళ్ళ కోఆపరేషన్ చేసి పార్టీని బలోపేతం చేసి పార్టీ కార్యకర్తకు వెన్నంటూ ఉండి ధైర్యం ఇచ్చే వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అటువంటి మంచి స్మూత్ మృదువైన వాసి, వివాదమైన వ్యక్తి కాదు. మంచి గొప్ప చాలా ఆరోపణలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అంటే ఇదంతా చూడు ఏది పొమ్మని లేక పొగబెట్టినట్టు వాళ్ళేదో హైలైట్ అవుతామని, వాళ్ళేదో పబ్లిక్లో నలుగురిలో కనపడేదానికే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పక విజయం వైపు ప్రజల మనసులు గెలుచుకుందాము, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళ గుండెల్లో నిలుద్దామనే వ్యక్తులు కాదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ కుటుంబానికి దక్కింది. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఏంటంటే ఏదైతే తూచా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఏది చెప్పినారో తూచా చెప్పకుండా మా కడప జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలో ఆయనే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన ముఖ్యమంత్రిగా అక్కడున్న ఈయన ఇక్కడ అంతా చూసుకుంటూ అందరికీ సమన్వయం చేస్తూ పోతున్నారు. హలో సార్, మీ పేరండి? నా పేరు ధైర్యంగుల సుబ్బరాయుడు, గోపవరం మండలం, బ్రాహ్మణపల్లి పంచాయతీ, సూర్యాపల్లి బూత్ కన్వీనర్ 272 బూత్ కన్వీనర్గా పనిచేస్తున్నాను, బీపీగా. మా పంచాయతీలో 90% అంతా వైఎస్ఆర్ పార్టీయే. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ, అందులో రాజశేఖర రెడ్డి తర్వాత ఈ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీదనే జగనన్న చెప్పిన ప్రతి సంక్షేమ పథకము 90% పైనే మనకు జరిగినాయి. కాబట్టి ఆయన అంటే వాళ్ళ కుటుంబం అంటే మాకు చాలా గౌరవము. ప్రతి పేదవాడికి ఈరోజు పండుగలు వస్తున్నాయంటే 10 రూపాయలు డబ్బులు పడుతుంది. అమ్మఒడి అయితేనేమి, తర్వాత ఈ 45 సంవత్సరాల వాళ్ళ డబ్బులు అయితేనేమి, ప్రతి పేదవాడు ఈరోజు సంతోషంగా ఉన్నాడంటే ఆయన వల్లనే. కాబట్టి నెక్స్ట్ కూడా 90% మళ్ళీ జగనే ముఖ్యమంత్రి, అందులో డోకాలేదు. అదే కడప పార్లమెంట్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. మీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి 2 వ్యక్తులు పోటీ చేస్తున్నారు, అందులో కూడా 2 కావాల్సిన వాళ్ళు. అదంతా బూటకమయ్యా. ఈ అప్పుడు ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలు? ఇక్కడ ఎన్నికలు 100%, 99% ఇందులో తేడా లేదు. ఈ కడపలోనే ఇటువంటి మిగతా జిల్లాల్లో ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఇటువంటి సమస్య లేదు. మాకుండే ఈ శాసనసభ్యులలో అన్ని మొత్తం మాకుండేది 9 ఉండేది ఈ నియోజకవర్గాలు. ఈ 9కి 9 7 నియోజకవర్గాలు, 7 వచ్చాయి. ఒక కంటెక్స్ట్ అని ఒక పొద్దుటూరు అంటారు, అది కూడా వైసీపీ. ఇందులో ఎంపీకి ఇంకా ఎవరు గెలుస్తారు? ఇంటి మళ్ళీ అడుగుతారు. షర్మిల రాజశేఖర రెడ్డి కుటుంబం కావచ్చు, ఆమె మీద మాకు అభిమానం ఉంది. కాకపోతే ఈరోజు చెప్పుడు మాటలని ఆ సునీతమ్మ కానీ ఈమె కానీ ఎప్పుడే జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లో వివేకానంద సార్ అయితే జరిగింది.
మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కాకుండా ఈ ఎలక్షన్లో గుర్తొచ్చినారా ఎవరనేది? అదంతా గవర్నమెంట్ పైన సిబిఐ చూసుకుంటుంది. ఆ సిబిఐ చూసి చివరికి చేసింది వాళ్ళేనయ్యా. ఉండరు, ముగ్గురు నలుగురు ఉన్నారు, అది బయటకు వస్తుంది ఆ దేవుడి దయ వల్ల. తర్వాత ఎవరా అనేది చూస్తున్నాడు. ఇంతమంది గుంతనక్కల మీద తయారై ఉన్నారు, ఒకరికొకరు చాలా మంది తయారైనారు. అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎంత మంది తయారై కొద్దీ అంత బలం మాకు పెరుగుతుంది. అందులో డోకాలి మొత్తం ఈ ఎన్నికల్లో కూడా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది అంటారు. ఫుల్గా 100% ఎగరడం మీద రెపరెపలాడుతుంది. ఇప్పటికే ఈ ఎండ కొండ అనుకుండా ఇప్పుడు వచ్చాడు, పొద్దుటూరుకు వస్తున్నాడు ఎవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ మైదుకూరికి రోడ్స్కి ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి. కనబడుతుంది ఎండ అనుకోకుండా, కొండ అనుకోకుండా, తిండి తప్పులో నీళ్లు కూడా అనుకోకుండా పోతున్నారు. ఇక్కడి నుంచి బద్దెల నుంచి కూడా పోతారు. మళ్ళీ మాకు వచ్చాడు కాదనిలే. పొద్దుటూరు సభ చూసినారా, తర్వాత రాప్తాడు చూసినాము, ఎన్నో చూసినాము సభలు. అన్నిటల్లో కూడా విపరీతంగా వచ్చిన వాళ్ళు ఓట్లు ఇచ్చిన 100% గెలుస్తారు. 175 అని మా నమ్మకం.